మనకి సాధారణంగా చాలా మందికి వివాహం కావట్లేదు. దానికి ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందువల్ల వివాహం కావట్లేదు అనగానే మొట్టమొదటిగా మనకి తెలిసేది కుజదోషము. ఈ కుజదోషం అంటే ఏంటి? ఒక వ్యక్తి జాతకంలో ఎక్కడ ఏ స్థానాల్లో కనబడుతూ ఉంటుంది ఈ కుజదోషము, దానికి సంబంధించిన నివారణ మార్గాలు, మంత్రాలు, పూజలు, దానాలు, ఇలా ఒక్కొక్క అంశాన్ని మనం కూలంకషంగా తెలుసుకుందాము. అయితే అసలు కుజదోషము అంటే ఏంటి? దాన్ని కూడా మనము మాంగళిక దోషము అంటారు. అంటే మాంగళ్యానికి సంబంధించినటువంటి దోషము అన్నమాట. అయితే దీనికి ప్రధాన కారకుడు కుజుడు. కుజుడిని మనము మంగళగ్రహం అని కూడా పిలుస్తుంటాము. అయితే ఇది ఒక అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము. ఇది శక్తి, కోపము, ధైర్యము, ఆవేశము, వేగము సూచిస్తూ ఉంటుంది. అయితే మరి జాతకంలో కుజుడు కొన్ని ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉంటే, అంటే ఏ స్థానాల్లో ఉంటే కుజదోషం అనేది ఆ వ్యక్తి జాతకంలో ఏర్పడుతుంది అనేది చూసినట్టయితే కనుక ముఖ్యంగా వివాహం మీద ఈ యొక్క ప్రభావము ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అయితే మరి ఇది ఉన్నవారికి దీన్ని మనము మాంగళిక దోషము, అది పురుషుడికైనా కావచ్చు, స్త్రీకైనా కావచ్చు. అది కుజదోషం ఉన్నప్పుడు ఎట్లాంటి ఫలితాలు వస్తూ ఉంటాయి? మనం కుజదోషాన్ని ఎలా గ్రహించుకోవచ్చు అంటే కనుక వివాహం ఆలస్యం కావడము, వివాహం అయినప్పుడు దంపతుల మధ్య ఎడబాటు కానీ, విచ్ఛిన్నం కానీ, కలహాలు కానీ తరచూ వస్తూ ఉండడము, అసహనము రావడము, ఇద్దరి మధ్య కోపావేశాలు, పట్టుదలలు ఉండడము, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కనుక ఆ దంపతుల మధ్య కుజదోషం ఉన్నది, చూపించుకోకుండా వివాహం జరిపించారు అనేది మనం గ్రహించుకోవచ్చు. అయితే మరి రెండవ పాయింట్ ఏంటంటే జాతకంలో ఏ ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే కనుక కుజుడు లగ్నము అనగా మొదటి ఇల్లు, మొదటి భావము, మొదటి స్థానంలో ఉంటే కనుక రెండవ ఇల్లు అది కుటుంబ స్థానం అవుతుందన్నమాట. కుటుంబ స్థానంలో ఉంటేను, లగ్నంలో ఉంటేను, నాలుగవ స్థానము సుఖస్థానము, లగ్జరీకి సంబంధించినటువంటి ఈ స్థానంలో ఉంటే, తరువాత ఏడవ స్థానము అనగా వివాహ స్థానంలో కుజుడు ఉన్నట్టయితే, ఎనిమిదవ స్థానము ఆయుష్ స్థానం అనమాట, దానిలో కనుక కుజుడు ఉన్నట్టయితే, 12వ స్థానము అనగా వ్యయస్థానము, ఖర్చులు, నష్టాలు, బాధలు, కష్టాలు, ఇలాంటి స్థానంలో కనుక కుజుడు ఉన్నట్టయితే మనము కుజదోషం కింద లెక్క వేసుకోవచ్చు. అనగా ఒకటవ స్థానము 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో కనుక కుజుడు సంచారం చేస్తున్నట్టయితే కనుక కుజదోషం కింద లెక్క కట్టుకోవచ్చు. అయితే పై స్థానాలలో ఏ ఒక్క దాంట్లోనైనా ఉన్నా కానీ, అంటే వీటిల్లో ఉన్నా లేదా ఒక్క స్థానంలో ఉన్నా కానీ కుజదోషం కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే కొన్ని సందర్భాలలో ఈ కుజదోషం అనేది రద్దయిపోతుంటుంది. ఎలా అంటే కుజుడు మేష, వృశ్చిక రాశులలో అంటే తన సొంత ఇంట్లో ఉన్నట్టయితే కనుక కుజదోషము వర్తించదు ఆ వ్యక్తికి. రెండవ పాయింట్, మకరంలో ఉన్నప్పుడు ఉచ్చ స్థానంలో కనుక ఆ కుజుడు ఉన్నట్టయితే ఆ వ్యక్తికి కుజదోషము అంటదు. ఇంకా మూడవది, గురువు లేదా శుక్రువు దృష్టి కనుక ఉన్నట్టయితే కుజదోషం కింద మనం భావించవలసిన పని లేదు. అయితే ఇద్దరు వధూవరులు ఇద్దరికీ కూడా ఒకే విధమైనటువంటి కుజదోషం ఉంటే ఆ కుజదోషం కూడా రద్దయిపోతుంది. ఇంకా తర్వాత కుజదోషం వల్ల వచ్చే సాధారణమైన ఫలితాలు ఎలా ఉంటాయంటే కనుక వివాహం ఆలస్యం అవడము, పెళ్లి తర్వాత చిన్న చిన్న గొడవలు ఆ దాంపత్యంలో రావడము, కోపం ఎక్కువగా, ఇద్దరికీ కూడా కోపం ఎక్కువగా ఉండడము, జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం పడుతూ ఉంటుంది. అది అందరికీ కాదు, కొంతమంది జాతకాల మీద మాత్రమే. అయితే కుటుంబంలో కూడా అసంతృప్తి ఉంటుంది. ఇద్దరి మధ్య ఎంత సంతృప్తి ఉన్నా కానీ, ఎంత చక్కగా లగ్జరీస్గా ఉన్నా కానీ అసంతృప్తి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇద్దరికీ ఒకేలాగా ఉండే అవకాశం కనపడదు. అయితే మరి నివారణ మార్గాలు ఏమిటి వీటికి అంటే కనుక కుజశాంతి పూజ చేయించుకోవాలి, ఇద్దరిలో ఏ ఒక్కరికి ఉన్నా కానీ. రెండవది, కుంభ వివాహము అనగా కుండకి ప్రత్యేకంగా పెళ్లి చేస్తారు. అది అమ్మాయికి కనుక కుజదోషం ఉన్నట్టయితే ముందు కుండకి పెళ్లి చేసి ఆ కుండని బద్దలు కొట్టేసినట్టయితే కనుక కుజదోషం అనేది పోతుంది. ఇంకా తర్వాత నవగ్రహ శాంతి హోమం చేయించుకోవాలి. తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేయించుకోవడము, హనుమంతుడి ఆలయ దర్శనము, ప్రతి మంగళవారము హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి. తరువాత ఎర్రని బట్టలు, ఎర్రని పువ్వులు దానం చేసుకోవాలి. మంగళవారము అనగా ప్రతి మంగళవారము ఉపవాసం అనేది ఉండడం అనేది నివారణ మార్గంగా చెప్పబడింది. మరి అయితే ఏ మంత్రాలు చదువుకోవాలి వీటితో పాటు అంటే కనుక ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారము కుజుడు యొక్క బీజ మంత్రాన్ని చదువుకుంటూ ఉండాలి.
దాంతోపాటు మాకు బీజమంత్రం కష్టంగా ఉంటుంది అని అన్నప్పుడు ఓం కుం కుజాయ నమః, ఇది చాలా చిన్న మంత్రము, నోరు తిరగని వాళ్ళకి కూడా చక్కగా ఉంటుంది. ఈ మంత్రాన్ని చదువుకోవాలి. దీంతో పాటుగా అంగారక మంత్రము ఓం అంగారకాయ నమః, ఈ మంత్రాన్ని కూడా మీరు పఠించుకోవాల్సి ఉంటుంది. తర్వాత నవగ్రహాల్లో కుజుడికి సంబంధించిన ఒక శ్లోకం ఉంటుంది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంచ తం మంగళం ప్రణమామ్యహం, ఈ మంత్రాన్ని మీరు 21 సార్లు చదువుకుంటే సరిపోతుంది. తరువాత హనుమంతుడి యొక్క మంత్రాన్ని ఓం హం హనుమతే నమః, ఈ మంత్రాన్ని కూడా మీరు సులువుగా 27 సార్లు చదువుకోవచ్చు. అయితే మరి ముఖ్యమైన సూచనలు కూడా మనం తెలుసుకుంటే పాటించడానికి అనువుగా ఉంటుంది. కుజదోషం ఉన్నంత మాత్రాన పెళ్లి జరగదు అని అనుకోవడము, బెంగపడము, బాధపడడం అనేది చేయాల్సిన పని లేదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారము మన ఋషులు మనకి సనాతన ధర్మంలో అందించడం జరిగింది కాబట్టి దానితో కుంగిపోవలసిన పని లేదు. రెండవది, జాతకం మొత్తము దశలు, యోగాలు, దృష్టులు కూడా మనం జాతక పరిశీలన చేయించుకున్నట్టయితే ఫలితం అంటే దాని యొక్క ఫలితాన్ని చూసుకుని మీరు ఉపాయం చేసుకున్నట్టయితే వివాహం జరిగే అవకాశం ఉంది. అయితే దీనికి మాత్రము సరి అయిన జ్యోతిష్కుని చేత విశ్లేషణ చేయించుకున్నట్టయితే చక్కని ఫలితాలు పొందొచ్చు. వివాహం కావట్లేదు అనే బాధ నుంచి మీరు తక్షణమే ఉపశమనం పొందొచ్చు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నమస్తే.